ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆనంది గురించి గుండె పగిలే నిజాన్ని సింహాద్రి ముందు బయటపెట్టిన తాండవ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జీవన ఆఫీస్కని బయలుదేరుతుంది. అలా జీవన ఆఫీస్కి బయలుదేరేటప్పుడు అప్పుడే ఇక తాండవ అయితే ఇక రోడ్డు మీద నిలబడి ఉంటాడు. ఇక తాండవాన్ని చూసిన జీవన ఎవడు కారుకి అడ్డంగా నిలబడ్డాడు అని ఇక కారు హార్న్ అయితే గట్టిగా కొడుతుంది. అయినా సరే తాండవ అయితే ఇక అడ్డు తొలగడం. అప్పుడే బ్రేక్ వేసి ఇక వెంటనే కారు దిగి, ఎవరు నువ్వు, ఎందుకు కారుకి అడ్డంగా నిలబడ్డావు, నా కారే దొరికిందా నువ్వు పోవడానికి అని జీవన అడుగుతుంది. అప్పుడే ఇక ఆ మాట విని తాండవ ముఖానికి ఉన్న మాస్క్ అయితే తీస్తాడు. ముఖానికి ఉన్న మాస్క్ని తీసిన తాండవాన్ని చూసి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు నువ్వు అని అంటూ ఉంటే, అదేంటి నన్ను గుర్తుపట్టలేదా, నా పేరు తాండవ, గుర్తొచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు అసలైన జీవనవి కాదని, అసలైన జీవన ఆనంది అని నాకు బాగా తెలుసు. మీ పెద్దమ్మ ఇందుమతి, మీ నాన్న శంభు ప్రసాద్ ఆడిన నాటకాన్ని మొత్తం మీ వాళ్ళ ముందు బయట పెట్టబోతున్నాను. నేను 25 కోట్లు అడిగాను. మీ ఇందుమతి పెద్దమ్మ నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను మాత్రం అంత డబ్బు ఇవ్వలేను అని చెప్పింది. నీకు కూడా వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే డైరెక్ట్గా మీ అత్తగారు సునంద దగ్గరికి వచ్చి నిజాలను బయట పెడతాను అంటాడు తాండవ. ఇక ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే తాండవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. ఏ విషయము అని ఇందుమతి అడగడంతో ఆ తాండవ వచ్చి నిన్ను బెదిరిస్తున్న విషయం అని అడుగుతూ ఉంటుంది. జీవన తాండవ వచ్చాడని నీకెలా తెలుసు అని ఇందుమతి అడగడంతో వాడు నన్ను రోడ్డు మీద అడ్డంగా నుంచొని ఆపాడు. ఆపి వారం రోజుల్లో 25 కోట్లు ఇవ్వకపోతే అసలైన జీవన ఆనంది అని మీ అత్తగారి దగ్గర వచ్చి నిజం చెప్తాను, అందరి ముందు చెప్తాను అని బెదిరిస్తున్నాడు. నువ్వు పొద్దున్న చెప్పింది వీడి గురించేనా? మధ్యలో ఎవరైనా మాస్క్ వేసుకొని కారు ఆపితే ఆపొద్దన్నావు, ఈ తాండవ గురించేనా అని అడుగుతూ ఉంటుంది ఇందుమతిని జీవన. అవును, వాడు గురించే. వాడు నా దగ్గరికి వచ్చి బ్లాక్మెయిల్ చేశాడు. నేను కుదరదని చెప్పాను. డబ్బులు ఇవ్వడం నా వల్ల కాదని కూడా అన్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాను. కానీ వాడు ఉదయం మీ నాన్నతో వచ్చి పరిచయం పెంచుకున్నాడు. ఆనంది వాణ్ణి గుర్తుపట్టినట్టుంది. వెంటనే మీ నాన్నని అక్కడి నుంచి పంపించేసిందని ఇందుమతి గుడి దగ్గర జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది జీవన, ఇంత జరిగినా కూడా నాకెందుకు చెప్పలేదో, అందుకనేనా మనకి రాబోయే కాలం మంచిది కాదు అంటున్నావు. ఇప్పుడు వీడు గనక నిజాన్ని బయట పెడితే మనకి అసలుకే మోసం వస్తుంది. ఇప్పటి వరకు మనం ఆడిన నాటకాలన్నీ కూడా బయట పడిపోతాయి అని అంటూ ఉంటుంది జీవన. అదేనే నాకు అర్థం కావడం లేదు. వీడు ఎవ్వారం చూస్తుంటే ఖచ్చితంగా నిజం చెప్పేసేదట్టే కనిపిస్తున్నాడు. నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఇందుమతి. నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు పెద్దమ్మ, నేనే చేస్తాను అని జీవన అనడంతో నువ్వేం చేస్తావు? ఆ తాండవ ఫోటో తీసుకున్నాను, వాడికి ఇవ్వాల్సిన బాకీ తీర్చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఏంటి, వాడి ఫోటో నువ్వెందుకు తీసుకున్నావే, ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తానో చేసిన తర్వాత చెప్తాను. వాడేంటో మనల్ని బెదిరిస్తున్నాడు కదా, అసలు వాడు మనల్ని బెదిరించడానికి లేకుండా చేస్తాను. ఈ జీవనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని అంటూ ఉంటుంది జీవన. నువ్వేదోటి చెయ్యి, మళ్ళీ వాడు నా కంట పడకూడదు అని ఇందుమతి చెప్తుంది. తరువాత జీవన ఆ ఫోటోని ఒక రౌడీకి పంపిస్తుంది. ఒక రౌడీకి పంపించి అప్పుడే ఇక జీవన రౌడీతో అంటుంది, పలానా చోట ఇతను ఉంటాడు, అతను ప్రాణాలతో ఉండకూడదు, ఏం చేస్తావో తెలీదు, మరి లారీ తీసుకువెళ్ళి గుద్దేస్తావో అది నీ ఇష్టం అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇంతలో ఇక జీవన చెప్పింది విని రౌడీ సరే మేడం అని అంటాడు. తర్వాత ఇక జీవన ఫోన్ చేస్తుంది తాండవకి. ఇక ఫోన్ చేసి అంటూ ఉంటుంది తాండవతో, నీకు కావాల్సిన డబ్బులు నేను అరేంజ్ చేశాను,
పలానా చోటికి వస్తే డబ్బులిస్తాను అని జీవన అయితే చెప్తుంది. మీ పెద్దమ్మ కన్నా నువ్వే పాపం కంగారు పడినట్టున్నావే, అంతేలే, అసలైన జీవన వస్తే నీకే ఆస్తి కూడా దక్కదు కదా అని అనుకుంటూ ఉంటాడు తాండవ. తరువాత ఇక జీవన, వెళ్ళరా, అక్కడ నీ చావు నీ కోసం ఎదురు చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో. అలా అనుకొని ఇక వెంటనే రౌడీకి ఫోన్ చేసి, నేను చెప్పిన ప్లేస్కి ఆ వ్యక్తి వస్తున్నాడు, అనుమానం రాకుండా నువ్వు వాణ్ణి చంపేసేయ్ అని అంటూ ఉంటారు. ఇంతలో సింహాద్రి అయితే అదే దారిలో తను కూడా వస్తూ ఉంటాడు. తర్వాత ఇక తాండవ అయితే జీవన చెప్పిన ప్లేస్లో అయితే ఉంటాడు. ఇక రౌడీ లారీతో వచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్న తాండవని గుద్దేస్తాడు. అటువైపుగా వెళ్తున్న సింహాద్రి లారీతో ఇక గుద్ది వెళ్ళిపోయిన తర్వాత రక్తం అడుగులో ఉంటాడు తాండవ. అప్పుడే తాండవాన్ని చూసి సింహాద్రి తాండవ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక తాండవ అయితే కొన ఊపిరితో ఉంటాడు. మీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు తాండవని. సింహాద్రి, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి అడుగుతాడు. లేదు, నేను బ్రతుకుతానని నాకు ఆశ లేదు, కానీ నాకు ఒక సహాయం చేస్తారా అని తాండవ అడుగుతాడు. నన్ను కావాలని నమ్మించి మోసం చేసి ఇలా యాక్సిడెంట్ చేయించింది అని అంటూ ఉంటాడు. ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంది అని అడుగుతాడు సింహాద్రి. జీవన అని అనగానే, జీవనానా అంటే, జీవన అంటే జడ్జి గౌరీ ప్రసాద్ గారి మనోరాలా అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి. అవును, కానీ తను అసలైన జడ్జి గౌరీ ప్రసాద్ గారి మనవరాలు కాదు. అసలైన మనవరాలు ఆనంది, సునంద గారి పెద్ద కోడలు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే సింహాద్రి షాక్ అయిపోతాం. ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటే, అవును, అసలైన గౌరీ ప్రసాద్ గారి మనవరాలు సూర్య జ్యోతిల కూతురు ఎవరో కాదు, సునంద గారి పెద్ద కోడలు ఆనంది. కానీ ఇప్పుడున్న జీవన డూప్లికేటు. తను శంభు ప్రసాది రెండో భార్య కూతురు. తను గురించి నాకు బాగా తెలుసు. ఇందుమతి, జీవన ఇద్దరు ఒకటయ్యి నాకు డబ్బులు ఇస్తానని చెప్పి రౌడీతో నన్ను గుద్దించి చంపాలని చూశారు. ఈ నిజాన్ని నేను బయట పెడతానేమో అని వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ నిజాన్ని సింహాద్రి ముందు బయట పెడతాడు తాండవ. అది విని ఒక్కసారి సింహాద్రి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీ అమ్మ నాన్న వచ్చారు అని ఆ రోజు వ్రతం రోజు ఆదిత్య అన్న మాట గుర్తు చేసుకొని ఆ రోజు అల్లుడు గారు ఇదే విషయాన్ని చెప్పారు కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని వెంటనే తాండవాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు, డాక్టర్ అయితే తను కోమాలోకి వెళ్ళిపోయాడు, ఎప్పుడు స్పృహ వస్తుందో తెలీదు అని డాక్టర్లు అయితే చెప్తారు. ఇంతలో ఆనంది దగ్గరికి వెళ్తాడు సింహాద్రి. ఆనంది దగ్గరికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఎవరు అని అడుగుతాడు. అదేంటి నాయన అలా మాట్లాడుతున్నావు, మా అమ్మ నాన్న మీరే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది, నేను మీ నాన్నని కాదు, మీ నాన్న ఎవరో నీకు తెలుసు, నువ్వు జ్యోతమ్మ సూర్యబాబుల కన్న కూతురువి కదా అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఏంటి నాన్న నీకు ఈ విషయం అని అంటూ ఉంటే, నాకు ఈ విషయం తాండవ చెప్పాడు అని అనగానే, తాండవానా, అసలు తాండవ నీకెలా పరిచయం అయ్యాడు అని అడుగుతూ ఉంటుంది. తాండవాని జీవన లారీతో గుద్దించింది. తను ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పంగానే, అప్పుడే ఇక చెప్పమ్మా అసలేంటి ఆ కథ అని అడుగుతాడు సింహాద్రి. అప్పుడే జరిగిందంతా కూడా చెప్తుంది ఆనంది. జరిగిందంతా చెప్పడంతో, ఇన్ని రోజులు మీ అమ్మ నాన్న కళ్ళెదురుగానే ఉన్నారు, కానీ నువ్వు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావా, అసలు ఆ జీవన ఇందుమతిని వదిలిపెట్టను అని సింహాద్రి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నాన్న, ఇప్పుడు నిజం బయటపడొద్దు, బయట పెడితే మా అమ్మ నాన్న బ్రతకరు, అందుకని ఇన్ని రోజులు నేను ఇలాగే నిజాన్ని దాచిపెట్టుకొని ఉన్నాను అని అంటూ ఉంటుంది ఆనంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.